హైదరాబాద్ కూకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసులో మిస్టరీ వీడలేదు. హత్య జరిగి 5 రోజులు గడుస్తున్నా పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు. ఇప్పటి వరకు నిందితుడు ఎవరనేది తెలియకపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. తన కూతురుపై హత్య చేసిన నిందితులు దొరికే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నారు. నిందితుల్ని త్వరగా పట్టుకోవాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పాపం చంపినంతా కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు, పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు. ఇది ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా క్లూ కూడా వదలలేడు. అతను ఎంత ప్రొఫెషనల్గా చేసిండో నాకే అర్థమవుతలేదు. నా మీద కక్ష ఉందా, మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు. ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నా పాప మీద కక్ష ఉందా, నా మీద కక్ష ఉందా అసలు ఏం తెలియట్లేదు. అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా, ఫైట్ చేస్తా. అసలు నేను నమ్మను. నా పాప ఇంటికాడ ఉందంటే 2-3 సార్లు వచ్చి కూడా చూస్తుంటా నేను. ఆ రోజు ఏందో సంఘటన, మొత్తము అక్కడ జనాలు లేరు, ఎవరు లేరు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నా. ఇప్పుడు నేను నిన్న నైట్ చూశాను. నేను ఇంతవరకు ఎవరిని చూసాను. ఆ వ్యక్తి వస్తుండో వెళ్తుండో ఒక లేడీ ఆయనకు సపోర్ట్ ఇస్తుంది, లోపల వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది. లేకపోతే ముందే వెళ్ళిపోయింది ఆమె, ఎవరైనా ముందే పంపించిరా లేకపోతే ఉందా నాకు ఏం అర్థమవుతలేదు. అది పోలీస్ వాళ్ళకు కూడా నేనే చెప్పాను, సార్ ఇట్లా నేను సీసీ కెమెరా ఫుటేజ్ చూశాను, అది కొద్దిగా ఫైండ్ అవుట్ చేసి ఆ లేడీని పట్టుకొని అడగండి సార్, కొద్దిగా గట్టిగా అడగండి అంటే సరే అని వాళ్ళు కూడా సహకరిస్తారు నాకు. ఆ విషయమే జరుగుతుంది. ఇప్పుడు సార్ కూడా పిలిచారు, నేను వెళ్తున్నా, దానికోసం వెళ్తే మాట్లాడేసి వస్తాను నేను.